ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం భక్తులారా. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది పౌష అమావాస్య గురించి. పౌషమాసంలో వచ్చే అమావాస్యను పితృదేవతలకు అంకితం చేసిన పవిత్ర దినంగా మన సనాతన సాంప్రదాయం చెబుతుంది. అమావాస్య అంటే చీకటి కాదు భక్తులారా, అది స్మరణ. మనకు జీవనాన్ని ఇచ్చిన వారిని మనం చూడకపోయినా మన వెనుక నిలిచిన పితృదేవతలను గుర్తు చేసుకునే రోజు. మన భారతీయ ధర్మంలో పితృరుణం అనే మాట ఉంది. అంటే మనం ఈ లోకంలో ఉన్న ప్రతి శ్వాసలో కూడా మన పూర్వీకుల కృప, వారి త్యాగం, వారి ప్రారబ్ధం కొంత భాగం ఉంటుంది. అందుకే సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో, ముఖ్యంగా అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం, దానం, శ్రద్ధతో పూజలు చేయడం గొప్ప పుణ్యంగా చెబుతారు. ఇప్పుడు ఒక చిన్న పురాణ కథ విందాం. ఒకప్పుడు ఒక గ్రామంలో ధర్మనిష్ఠుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. రోజు సంధ్యావందనం, దేవ పూజ, అతిథి సేవ ఇవి అతని జీవితం. అతడు ముఖ్యంగా ప్రతి అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం చేసి వారి అనుగ్రహం కోరేవాడు. కానీ అతని కుమారుడు మాత్రం వేరేలా యవ్వన మోహంలో భోగభాగ్యాల వెనకల పరుగు తీస్తూ ఈ తర్పణ, శ్రాద్ధం ఇవన్నీ పాతకాలం అని నిర్లక్ష్యం చేసేవాడు. కాలం గడిచింది. ఆ బ్రాహ్మణుడు పరమపదించాడు. ఇక్కడే కథలో గొప్ప సందేశం మొదలవుతుంది. తండ్రి వెళ్ళిపోయాక కుమారుడు తండ్రి సంకల్పాలను గౌరవించలేదు, శ్రాద్ధం చేయలేదు, తర్పణం చేయలేదు, దానం చేయలేదు. రోజులు నెలలు అయ్యాయి. ఒక రాత్రి కుమారుడికి భయంకరమైన కల వచ్చింది. తండ్రి రూపంలో ఒక వెలుగు కనిపించింది. తండ్రి ఆత్మ బాధతో ఇలా చెప్పింది, నాయనా, శరీరం విడిచిన పితృలోకంలో నాకు శాంతి లేదు. మన వంశంలో సాంప్రదాయంగా చేసే తర్పణం, పిండ ప్రదానం చేయకపోవడం వల్ల మాకు తృప్తి కలగడం లేదు. రేపు పౌష అమావాస్య. ఆ రోజు స్నానం చేసి, తర్పణం చేసి, అన్నదానం చేస్తే మాకు విముక్తి లభిస్తుంది. కుమారుడి మనసు కదిలిపోయింది. అతడు వెంటనే పశ్చాత్తాపంతో లేచి మరునాడు ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసి శ్రద్ధగా తర్పణం అర్పించాడు. నువ్వులు, నీరు, కుసగడ్డి సంప్రదాయం ప్రకారం పితృనామ స్మరణతో తర్పణం చేశాడు. అంతేకాదు, పేదలకు అన్నం పెట్టి వస్త్రదానం చేసి గోధుమం లేదా నువ్వులు దానంగా ఇచ్చాడు. ఆ క్షణమే అతనికి మనసులో ఒక తేలిక, ఒక ప్రశాంతత. అదే పితృదేవతల ఆశీర్వాదం. తండ్రి కలలో మళ్ళీ దర్శనమిచ్చి, నాయనా, ఇప్పుడు శాంతి అని కృతజ్ఞతగా చెప్పాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే భక్తులారా, పితృస్మరణ అనేది కేవలం కర్మకాండ కాదు, అది కృతజ్ఞత. పౌష అమావాస్య రోజున మనం ఏమి చేయాలి? సాధ్యమైతే నదీ స్నానం, లేకపోతే ఇంట్లోనే శుభ్రంగా స్నానం చేసి శుద్ధిగా ఉండాలి. తర్పణం, తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మ, తాతలు తమ వంశంలో వెళ్ళిన వారిని స్మరించి నీటితో తర్పణం. దానం, అన్నదానం అత్యుత్తమం. వీలైతే పేదలకు భోజనం, లేకపోతే బియ్యం, నూనె, నువ్వులు, పప్పులు, చీర, వస్త్రం, దీప సామగ్రి మీ శక్తి మేర. దీపారాధన, సాయంత్రం ఒక దీపం వెలిగించి పితృదేవతలకు శాంతి కలగాలి అని ప్రార్థన. సద్భావన, ఆ రోజు గొడవలు, అపశబ్దాలు, నెగటివ్ మాటలు తగ్గించి మనసులో శాంతితో గడపడం. కొంతమంది అడుగుతారు,
ఇవి చేస్తే ఏమవుతుంది? మన శాస్త్రాలు ఇలా చెబుతాయి. పితృదేవతలు సంతోషిస్తే కుటుంబంలో శుభం, ఆరోగ్యం, అభివృద్ధి, అడ్డంకులు తగ్గడం, మనసుకు స్థిరత్వం ఇవి లభిస్తాయి. అయితే గుర్తుంచుకోవాల్సింది, ఇది భయంతో చేసే పని కాదు. ఇది ప్రేమతో, కృతజ్ఞతతో, వినయంతో చేసే ప్రార్థన. కాబట్టి భక్తులారా, ఈ పౌష్య అమావాస్య రోజున మీ పితృదేవతలను హృదయపూర్వకంగా స్మరించండి. వారికి తర్పణం, దానం, దీపారాధన చేసి వారి ఆశీస్సులతో మీ జీవితం శాంతిమయంగా సాగాలని కోరుకుందాం. అందరి పితృదేవతలకు శాంతి కలగాలి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు నిలవాలి. పితృదేవో భవ. ధన్యవాదాలు.